ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు కరెక్ట్ గా చెప్పాలి. ఇవెన్నేళ్ళు? 4. కరెక్ట్. ఇవి 3. వెరీ గుడ్. ఇవి 6. వెరీ వెరీ గుడ్. అంటే ఇప్పుడు నేను అడుగుతాను, నువ్వు చెప్పాలి. ఓకే. ఇవెన్నేళ్ళు? 2. వెరీ గుడ్. హై, లలిత ఆంటీ వచ్చేసింది. లలిత ఆంటీ. హలో పాప, నన్ను చూడగానే నీకెందుకు ఇంత హుషారు వచ్చిందో నాకు తెలుసులే. ఈ రోజంతా ఆంటీకి తోడుగా ఉన్నావా? ఉన్నాను. కావాలంటే ఆంటీని అడుగు. నేను నీతోనే కబుర్లు చెప్తున్నా కదా ఆంటీ. అవునక్క, పాప ఈ రోజంతా నా దగ్గరే ఉంది. వెరీ గుడ్. థ్యాంక్ యూ ఆంటీ. మా అమ్మ నా కోసం ఎదురు చూస్తుంటారు. నేను వెళ్తా బాబు. బాయ్. బాయ్. ఏమిటక్క, ఈ రోజు నువ్వు రావడం కాస్త ఆలస్యమైనట్టుంది? అవునమ్మా, ఈ రోజు కొంచెం ఆలస్యమే అయింది. జీతాలు ఇచ్చే రోజు కదా, అందుకని బజార్కి వెళ్ళి కావాల్సిన సామాన్లన్నీ తీసుకొచ్చాను. అక్క, ఇందాకటి నుంచి పాప భలే తమాషా అని కబుర్లు చెప్పిందనుకో. దాన్ని కాన్వెంట్ లో చేర్పిద్దామని వాళ్ళ డాడీ తీసుకెళ్లారట. అక్కడ హెడ్ మిస్సెస్ నీ పేరేమిటమ్మా అని అడిగితే ముందు నీ పేరేమిటని ఎదురడిగిందట. అంత చిన్నపిల్లకి ఎన్ని తెలివితేటలు. నిజంగా ఈ పిల్ల పెద్దయితే ప్రతి ఒక్కళ్ళని ముప్పు తిప్పలు పెట్టేస్తుంది. శాంతి, నీకోసం ఈ గాజులు తీసుకొచ్చానమ్మా. నీ ఒంటి కలర్కి ఇవి చాలా బాగుంటాయి. నాకెందుకక్క ఈ గాజులు అలంకరణలు? గుడ్డిదాన్ని, పైగా ఇల్లు కదలని దాన్ని. నాకింత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ కొనడం అనవసరం అక్క. శాంతి, అలా మాట్లాడితేనే నీకెన్నిసార్లు చెప్పానమ్మా. యాక్సిడెంట్ లో చూపోయినంత మాత్రాన శాశ్వతంగా చూపోయినట్టు మాట్లాడతావి. వేణు ఏం చెప్పాడు? పేరు పొందిన ఐ స్పెషలిస్ట్ ఊరికి వచ్చినప్పుడు నేను తీసుకెళ్లి చూపిస్తా అన్నాడా? అన్నాడనుకో, కానీ అనుకున్నవన్నీ జరగాలని ఏముందక్క. జీవితంలో మనిషి బ్రతకాల్సింది ఆశతో గాని నిరాశతో కాదమ్మా. నిన్ను ప్రేమించే వేణు నీకు తప్పకుండా చూపు తెప్పించి తీరుతాడనే నమ్మకం నాకుంది. అది సరే గాని, ఈ రోజు వేణు రాలేదా? వాళ్ళ ఆఫీస్ లో ఏదో స్టాఫ్ మీటింగ్ ఉందట, రాలేనని ఫోన్ చేశాడు. అయితే రేపు తప్పకుండా వస్తాడనమాట. నిన్ను చూడండి ఒక్కరోజు కూడా ఉండలేదు. బాబు, ఏరా ఫుల్ మనసు ఎక్కడో పెట్టుకుని బాడీ రోడ్డు మీద వదిలేసావు. ఇంట్లో చెప్పే వచ్చావా? చెప్పడానికే వెళ్తున్నాను రా చిరు. ఏంట్రా అసలు, ఏంటి నీ గొడవ ఏమిటి? మా లవర్ పుట్టినరోజుకి ఏం చీర ప్రజెంట్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఎరా ఇడియట్, నీకెప్పుడు లవరు ఫ్లవరు తప్ప వేరే గొడవే లేదా? నీకేవరా బాబు, ఏ బాధరా బంధువు లేనివాడు. అయినా గురు, ఇన్నేళ్ళు వచ్చే నీకు అసలు అమ్మాయిల గొడవ పట్టదేంట్రా? నా మనసుకు నచ్చిన అమ్మాయి, నన్నుగా ప్రేమించే అమ్మాయి నాకు దొరకాలి కదరా. అయ్యి బాబోయ్, అలాంటి అమ్మాయి ఉందో లేదో, అసలు ఈ భూమి మీద పుట్టిందో లేదో. తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుందిరా. ఏదో ఒక రోజు నన్ను కలిసి తీరుతుంది, తన మనసు నాకు ఇచ్చి తీరుతుంది. ఎప్పుడో కలిసి అమ్మాయి గురించి ఇప్పుడు ఎందుకురా? ఆల్రెడీ నాకున్న ఒక లవర్కి ఒక్క చీర ఇప్పించి పుణ్యం కట్టుకో గురు, ప్లీజ్. ఓకే, కమ్ ఆన్. థ్యాంక్ యూ. ఈ ఆడమేళంకి ఇలా చెలరగిపోయి చీరలు కొనడం తప్ప వేరే పని ఉండదా? వాళ్ళ గురించి నువ్వు ఇలా మాట్లాడడం మొదలు పెడితే నిన్ను కొట్టడం పనిగా పెట్టుకుంటారు. ఏం మాట్లాడుకో. ఏం కావాలి సార్ మీకు? సారీస్ అండి. సారీ, ఒక్కసారి అనండి. ఎలాంటి చీర కావాలి మీకు? ఆ విషయం మా గురుడు చెప్పాలి. చెప్పరా చిరంజీవి? మంచి రకం, బాగున్న రకం, మేలు రకం చీరలు కావాలి. చీర కట్టుకోబోయే మనిషి రంగు ఎలా ఉంటుందో చెప్పి ఆవిడికి తగ్గ వెరైటీ చూపిస్తాను. మా సుబ్బలక్ష్మి రంగు. అమ్మాయి రంగు అందమైన మీ రంగులాగే ఉంటుంది కనుక మీరు కట్టుకున్న చీరలాగే ముచ్చటైన చీర చూపించండి. ఆవిడ చీరని అడిగేస్తే పోలా? షడాప్. ఇవి చూడండి, ఈ చీర చూడండి. నా ఉద్దేశం అందం చీరలో ఉండదండి, కట్టుకునే మనిషి బట్టి ఉంటుంది. అసహ్యమైన చీర అయినా సరే అందమైన అమ్మాయి కట్టుకుంటే అది ఎంతో బాగున్నట్లుగా అనిపిస్తుంది. ఈ చీర చూడండి ఎలా ఉందో. చెప్పాను కదండి, మీలాంటి అందమైన అమ్మాయి ఆ విధంగా చీర చూపిస్తే చాలా బాగుందనుకుని భ్రమపడి తీసిపోయే ప్రమాదం ఉంది. కనుక ఇది మావాడి భుజం మీద వేసి చూస్తాను, ఎలా ఉందో తేలిపోతుంది. బాగుందిరా చీర,
ఇక అనవసరంగా ఆలోచించక దీన్ని ప్యాక్ చేయించి పట్టుకుపోతాను. ఓకే. అయితే ఇది ప్యాక్ చేస్తాను. ఏమండి, ఈ షాప్ ప్రతిరోజు ఎన్నింటి వరకు ఉంటుంది? సాయంకాలం 7 గంటల వరకు. ఏ ఎందుకండి? అబ్బే ఏముందండి, కొన్ని గొప్ప విషయాలు తెలుసుకోవటం ప్రతి మనిషికి చాలా అవసరం అండి. అందుకని ఈ షాపుకి సెలవు ఎప్పుడండి? ఆదివారం. అంటే ఆ ఒక్కరోజు తప్ప మిగిలిన అన్ని రోజులు చూడటానికి ముద్దుగా, ముచ్చటగా, అందంగా షాపు కళకళలాడుతూ ఉంటుంది అనుకుంటాను. తీసుకోండి. థ్యాంక్ యూ. రాగురు, త్వరగా పోదాం. బా, తొందరపాటు చాలా పొరపాటురా. 10 కాలాల పాటు ఉండాలని కోరుకోలేదు తప్ప పోదాం, త్వరగా పోదాం ఎలా? గురు, అక్కడ మా సుబ్బులు పుట్టినరోజు కాస్త అయిపోతుంది గురు. హలో, వస్తామండి. అలాగే. సార్, సిటీలో అనేక రకాల నేరాలు ఘోరాలు చేస్తూ భారీ ఎత్తున స్మగ్లింగ్ ర్యాకెట్ నడుపుతున్న ఈగిల్ ముఠాలో ముఖ్యమైన వ్యక్తితనం. ఇతని ద్వారా ఆ ముఠా ఆచూకీ తెలుసుకుని ఆ ముఠాను శాశ్వతంగా రూపుమాపచ్చు. వెల్ డన్ మిస్టర్ కుమార్. ఇంతకాలం మన డిపార్ట్మెంట్ ఎంత ప్రయత్నం చేసినా ఈ ముఠా తాలూకు ఒక్క ఆచూకు కూడా దొరకలేదు. అలాంటిది నువ్వు ఒక్కడివి పట్టుదలతో ఈ ముఠా తాలూకు మనిషిని పట్టుకొచ్చినందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నీలాంటి ఆఫీసర్స్ ఉండటం వల్లనే మన పోలీస్ డిపార్ట్మెంట్ మీద నమ్మకం, గౌరవం ఎక్కువ అవుతాయి. అప్పుడే మన డిపార్ట్మెంట్ ప్రజలకు మరింత సేవ చేయగలుగుతుంది. మై హార్టీ కంగ్రాచులేషన్స్ మిస్టర్ కుమార్. థ్యాంక్ యూ సార్. ఇవాళ కాకపోతే రేపైనా సరే ఇతని ద్వారా ముఠా తాలూకు ఆచూకీ తెలుస్తుంది. కానిస్టేబుల్స్, ఎస్ సార్. ఇతను తీసుకెళ్ళి లాకప్లో పడేయండి. హలో, మీరా? మీరా సతీ సక్కుభాయి కాదండి, నా పేరు చిరంజీవి. మీ పేరు? తెలుసుకోవాల్సిన అవసరం ఏమిటి? తెలుసుకోవడం తప్పు కానప్పుడు, తెలియజేయటం పాపం కానప్పుడు చెప్పడంలో నష్టమే ఉందండి. ఒకవేళ చెప్పకపోవడం వల్ల మీకేమైనా లాభం ఉంటే మాత్రం చెప్పదులేండి. నా పేరు లలిత. లవ్లీ నేమ్. అందమైన మనిషికి అందమైన పేరుండటం చాలా అరుదైన విషయం. అన్నట్టు లలిత గారు, మీకేమంటే ఇష్టం అండి? మాట్లాడకుండా వచ్చిన పని చూసుకుపోయే కస్టమర్స్ పద్ధతి అంటే నాకు చాలా ఇష్టం. మీకేమైనా చీరలు కావాలా? చీరలు కొనడమే నా ప్రథమ కర్తవ్యం కనుక సిన్సియర్ గా ఆ పనే చేస్తాను. చూపించండి చీరలు. ఓకే, చూడండి. చీరలు చూడండి. మీరు చూపిస్తే ఏవైనా చూస్తాను. ఈ చీర ఓకే, ఈ చీర ఓకే, ఈ చీర ఓకే. ఈ 3 చీరలు చాలా? చాలా అంటే ఆ తర్వాత కార్యక్రమం ఏ పుచ్చుకుని పోవటమేగా. మరి కొన్ని చీరలు చూపించండి. చాలా కొనాలనుకుంటున్నారా? అనుకుంటున్నానండి, నాలో నేను చాలా అనుకుంటున్నాను. అదే, ఈ చీర ఓకే, ఈ చీర ఓకే, ఈ చీర ఓకే. ఇంకా కావాలా? ఇంకా కావాలా అంటున్నారా? అసలు ఇంతవరకు ఏం తీసుకోనండి. ఇవన్నీ తీసుకుంటాను. ఓకే, థ్యాంక్ యూ. చాలా చీరలు కొంటున్నారు, ఎవరికి ఇవ్వడానికండి? నాకు చాలా కావాల్సిన మనిషికి, నేను కావాలని కోరుకునే మనిషికి, నా కళ్ళల్లో కాపురం ఉండే మనిషికి, ఏదో ఒక రోజున నాకు కాబోయే మనిషికి. లలిత గారు, ఈ చీరల మీదకి మ్యాచింగ్ గా జాకెట్ పీసెస్ కావాలండి. జాకెట్ పీసెస్ ఆవిడిస్తుంది, వెళ్ళి తీసుకోండి. థ్యాంక్ యూ. వద్దులండి, జాకెట్దే ఉంది, తర్వాత తీసుకోవచ్చు. మరి కొన్ని చీరలు చూపించండి. ఏమండి, మీరైతే ఏ టైప్ చీరలు తీసుకుంటారు? ఇది 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 తీసుకుంటారు. కరెక్ట్, నేను అచ్చం ఇవే తీసుకోవాలనుకున్నానండి. ఏమిటో మీ టేస్ట్ నా టేస్ట్ బాగా కలిశాయి. అభిరుచులు ఇలా కలిశాయి అంటే మన ఇద్దరం చాలా ఆత్మీయుల కింద లెక్కండి. చూడండి, ఇవి మీరు ప్యాక్ చేస్తూ ఉండండి, నేను క్యాష్ కట్టొస్తాను. ఏమండో లలిత గారు, నేను రేపు మళ్ళీ వస్తానండో. ఇన్ని చీరలు తీసుకున్నారు, మళ్ళీ రేపే వస్తారా? తప్పదండి, ఈ మధ్య నాకు చీరల పిచ్చి పట్టుకుందండి. కొంతకాలం పాటు వచ్చి ఇలా చీరలు కొండే తప్ప నాకున్న పిచ్చి పోదనుకుంటాను.
మీరు ప్యాక్ చేస్తుండండి, వచ్చేస్తాను. నువ్వు చెప్పే మాటలు బట్టి అతను చాలా చిత్రమైన మనిషిలో అనిపిస్తున్నాడక్క. నాకు నిజంగా భలే ఆశ్చర్యం వేసింది. ఒక ఆడపిల్ల వచ్చి అన్ని చీరలు కొద్దంటే అర్థం ఉంది. ఒక అబ్బాయి వచ్చి చీరల గురించి తెలియకపోయినా అది వండి ఇది వండి అంటూ వెనక ముందు చూడకుండా అన్ని చీరలు కొనేశాడంటే ఏమనుకోవాలి? నన్ను అడిగితే ఒకటే అనుకోవాలి, అతను అలా చీరలు కొనడం వాటి కోసం కాకుండా అవి అమ్మే అమ్మాయి కోసం అయి ఉండాలి. ఊరుకోవే, నీకు మరీ వేళాకోళంగా ఉంది. అక్క, చూపు లేకపోయినా ముందు చూపున్నదాన్ని. ఖచ్చితంగా అతను అలా చెలరేగిపోయి చీరలు కొనడానికి కారణం నువ్వే. నీకోసం నీ రాజకుమారుడు వచ్చినట్టున్నాడు. హలో లలిత, హౌ ఆర్ యు? నేను బానే ఉన్నాను, కానీ మా చెల్లెలే నిన్న నువ్వు రాకపోవడంతో దిగులుతో బెంగతో తిండి మాని నిద్ర మాని. ఆపవే అక్క, రాని మనిషి కోసం బెంగ పెట్టుకుని భోజనం మానేయడానికి నాకేం కర్మ? మీ అక్క మాటలు ఎలా ఉన్నా నేను రానందుకు నా మీద దిగులు బెంగ కంటే తమకు కాస్త కోపం వచ్చినట్టుంది. అందుకే కర్మ శర్మ అనే పదాలు వాడుతున్నారు. మీరిద్దరూ పోట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నీ మీద కోపం తెచ్చుకుంటానికి నేనెవరిని? ఆ ప్రశ్న నన్ను అడగటం కాదు. ఇక్కడ గుండె అనేది ఒకటి ఉంటుందని శాస్త్రజ్ఞులు, హృదయం ఉంటుందని ప్రేమికులు అంటుంటారు. దాన్ని అడుగు, నాకు నువ్వెవరవో ఏమిటో అదే చెప్తుంది. అమ్మాయి గారికి కోపం పోయిన శుభ సందర్భంగా అబ్బాయి గారికి ఒక ముద్దు పడేస్తే ముద్దుగా పడి ఉంటాడు కదా. ఈ గాజులు చాలా బాగున్నాయి, ఎప్పుడు కొన్నావు అని అడుగుతున్నాను. దాని గాజులు చూసి అలసిపోయావు గాని ముందు కాఫీ తీసుకో. థ్యాంక్ యూ. అన్నట్లు లలిత, ఆ ఐ స్పెషలిస్ట్ గురించి ఎంక్వైరీ చేశాను. ఆయన వచ్చే నెల ఫస్ట్ వీక్ లో ఇక్కడికి వస్తున్నారట. రాగానే శాంతిని తీసుకెళ్లి చూపిస్తాను. శాంతికి తప్పకుండా చూపించి తీరుతుంది.